అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి పౌష్టికాహారాన్ని అందించండి, దేవుణ్ణి ప్రార్థించండి. మీరు చేసిన పుణ్యకార్యాల వల్ల దేవుడు ఆ ప్రాణగండాన్ని తొలగిస్తారు. శుభం జరుగుతుంది, ఆనందం ప్రయోజనకరంగా మారుతుంది. ఈరోజు రాశి వారు ఒకరిపై ఒకరు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి, నమ్మకంగా పనులు చేయాలి. మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ రోజు ధైర్యం మరియు విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని పనులైతే చేయాలి. నిశ్శబ్దం అనేది ఈరోజు కష్టమైనటువంటి పద్ధతి, కానీ దాని ఫలితాలు చాలా బాగుంటాయి. ఈరోజు మిమ్మల్ని బలంగా చేయడానికి ప్రయత్నించండి. ఎల్లప్పుడూ కూడా సమస్యలను తెలివిగా పరిష్కరించుకోండి. కొత్త పని ప్రాంతంలో మీ దశలను చేసే ప్రయత్నాలు మీ చుట్టుప్రక్కల వాతావరణం గురించి తెలుసుకోవచ్చు. ఈరోజు కుటుంబంలో పదే పదే కొన్ని విషయాలు మరియు మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వాస్తుదోష నివారణ చర్యలు చేపట్టే ముందు పెద్దల సమ్మతి తీసుకోండి. ఈరోజు ఎవరైతే మరి వాస్తుదోష నివారణ చర్యలు చేపట్టాలనుకుంటున్న వారికి శుభదినముగా ఉంటుంది. మరి ఈరోజు 9 అంగుళాలు పొడవు 9 అంగుళాలు వెడల్పు గల సవ్య స్వతిక తయారు చేయించుకొని ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం ద్వారా ఈ రాశి వారికి అయితే దోష నివారణ జరిగి అన్ని శుభాలైతే కలుగుతాయి. అన్ని రకాల వాస్తు దోషాలు తొలగించబడతాయి. నెగిటివిటీలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇక పాజిటివిటీలు మాత్రమే దక్కే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే విషయాల్లో మీరు ఉండాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము గతంలో చేసిన తప్పులు ఏమన్నా ఉంటే వాటి గురించి క్షమాపణ తెలియజేయాల్సి ఉంటుంది. ఎవరికైతే మరి క్షమాపణ తెలియజేస్తారో వారి ద్వారా మంచి లాభం పొందగలుగుతారు, ప్రయోజనకరంగా ఉంటుంది. క్షమాపణ కూడా లభిస్తుంది. దీని ద్వారా మీ పేరు ప్రతిష్టలు పెరిగిపోతాయి, మీ గౌరవం పెరిగిపోతుంది, మీకు జరిగిన నష్టం ఏమీ ఉండదు. మీ మనసులో కూడా ప్రశాంతత అనేది రావడం జరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఈరోజు మరి మానసిక పరము ఆవేదన చెందుతున్న వారు మాత్రం దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది, ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే గనక మనశ్శాంతి అనేది వారికి దక్కే అవకాశాలు ఉన్నాయి. మరియు ఈరోజు తీర్థయాత్రలకు ప్లాన్లు చేసుకునే వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. తీర్థయాత్రలు నిర్వహించి రావడం కూడా సంభవం అవుతుంది. వారికి ఉన్నటువంటి ప్రయాణంలో ఆటంకాలు చక్కగా మరి తొలగించబడడం కూడా సాధ్యమవుతుంది. ఎవరైతే మరి నోములు వ్రతాలు చేయాలి అని అనుకుంటున్నారో వారికి కూడా శుభదినముగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులలో సఫలీకృతం అవుతారు. ఎవరైతే కొత్త పనిలో చేరాలనుకుంటున్నారో వారు చేరడానికి మంచి మరి సమయం అనేది కూడా లభించే అవకాశం అయితే ఉంది. రాశివారు మరి ఎవరైతే మరి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకుంటున్నారో ప్రారంభించడానికి మంచి రోజే. లక్కీ సంఖ్య 37, లక్కీ కలర్ అయితే మరి పగడపు. ఈ రోజు ఈ రాశివారు మాత్రం దుర్గామాత ఆలయాలలో 5 దీపాలు వెలిగించాలి. కొబ్బరి పండ్లను దానం చేయాలి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు. అప్పుడు మాత్రమే శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.